ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ హవా కొనసాగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి జై కొట్టారు. పీపుల్స్ పల్స్, కొమిడో, చాణక్య స్ట్రాటజీ సంస్థలు సంయుక్త నిర్వహించిన సర్వేలో బీజేపీకి ఢిల్లీ ఓటర్లు జై కొట్టినట్టు వెల్లడైంది. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టబోతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నట్టు సర్వే సంస్థలు తేల్చాయి. పీపుల్స్ పల్స్ సర్వేలో బీజేపీకి 51 నుంచి 60 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19 స్థానాలు, కాంగ్రెస్ తో పాటు ఇతరులు ఒక్క స్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్లో తేల్చగా, చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో బీజేపీకి 39 నుంచి 44 స్థానాలు, ఆప్కు 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్ 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించనున్నాయని చాణక్య సంస్థ ఎగ్జిట్ పోల్లో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ లో అందిస్తారు. ఓటీ శ్రీహరి. శ్రీనివాస్, ఢిల్లీలో ఇప్పటి వరకు ఏదైతే పోలింగ్ ప్రక్రియ ముగిసింది, సో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఢిల్లీ పైన ఈసారి జెండా ఎవరు ఎగరవేయబోతున్నారనేది అత్యంత ఉత్కంఠగా కొనసాగింది. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వేల ప్రకారం ప్రస్తుతం ప్రాథమికంగా మనం చూస్తే పీపుల్స్ పల్స్ అలానే నిర్వహించినటువంటి సంస్థ ఏదైతే సర్వేలో 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతోంది అనేది వీరిస్తున్నటువంటి సర్వే. మొత్తానికైతే మాత్రం ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం కోసం ఆప్ తీవ్రంగా కృషి చేసింది. ప్రజలకు ఏదైతే ఉచిత వాగ్దానాలు వర్షం కురిపించింది,